అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు ఎలా అనిపిస్తుందంటే, ఇక్కడి నుంచి ఐ కెనాట్, ఇక్కడి వరకు ఏదో ఒక విధంగా దేవుని కృపను బట్టి ముందుకు రాగలిగాను, కానీ ఇక్కడి నుండి ఎందుకు నేను ముందుకు వెళ్ళలేను అనిపిస్తుంది. అది కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, లేదంటే కనుక ఆఫీస్ పరమైన విషయాల్లో కావచ్చు, లేదంటే కనుక మన జీవితంలో వచ్చే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో ఏ విషయంలోనైనా కానీ ఇక్కడ వరకంటే ఏదో విధంగా లాగగలిగాను, కానీ ఇక్కడి నుంచి నేను ముందుకెళ్ళలేనేమో అనిపిస్తుందని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే మీకు ఆ సందర్భం చూపిస్తాను, ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే కనుక 4వ అధ్యాయం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కనుక మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఈ సందర్భంలో చూస్తే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఏవో కొన్ని సందర్భాలకు సంబంధించినట్టుగా ఈ వచనం మనకు కనిపించట్ల. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటే ఇందులో కొన్ని కండిషన్స్ పెట్టేసి కేవలం ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు, ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు, లేదా నేను వెళ్ళగలను అని చెప్పేసి దేవుని వాక్యం మనతో బోధిస్తున్నట్టుగా మనకు కనిపించట్లా. పౌలు గారి జీవితం ద్వారా మనకు కనిపించట్లా. దేవుడు పౌలు గారిని బలపరచినటువంటి విధానం బట్టి, పౌలు గారు దేవుని కృపలో పొందుకున్నటువంటి బలాన్ని బట్టి, ఆయన యొక్క అనుభవ జ్ఞానాన్ని మొత్తాన్ని పెట్టి ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అంటే ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడైనా కానీ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాల ప్రకారంగా అయితే ఆఫీస్ పరంగా కావచ్చు, లేదంటే కనుక మరి ఇంకా వివాహ జీవితంలో కావచ్చు, లేదంటే కనుక మరి కుటుంబ పరిస్థితులను కావచ్చు, ఏదైనా కానీ మినిస్ట్రీ పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ మనం ఇక్కడి నుంచి నేను చేయలేను అని అంటున్నామంటే అక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే, మన స్ట్రెంగ్త్ మీద మనం ఆధారపడుతున్నాము, మన యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ మీద మనం ఆధారపడుతున్నాము, మన యొక్క బలం మీద మనం ఆధారపడుతున్నాము, మన జ్ఞానం మీద మనం ఆధారపడుతున్నాం. కానీ ఒక విషయం మీరు ఆలోచించినట్లయితే కనుక తిమోతి గారికి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి ఒక మాట మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూద్దామండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే కనుక, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే మనం తప్పకుండా బలం తెచ్చుకోగలమండి, తప్పకుండా మనకు బలం వస్తుందండి ఎప్పుడైతే మనం ఆయన కృప మీద మనం ఆధారపడినప్పుడు. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా కానీ మీరు ఆలోచించినట్లయితే కనుక మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది క్రియల వలన కలిగినది కాదు. అంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం అది మన బలం అనుకుంటున్నారా? ఇప్పటి వరకు నేను వచ్చాను, ఇక నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను, ఇప్పటి వరకు నేను చేయగలిగాను, ఇక నుంచి నేను చేయలేకపోతున్నానని మనం మాట్లాడుతున్నామంటే అది మీ యొక్క బలం చేత జరిగింది అనుకుంటున్నారా? మీ జ్ఞానం చేత జరిగింది అనుకుంటున్నారా? మీ శక్తి చేత జరిగింది అనుకుంటున్నారా? కాదండి. అది కేవలం కూడా దేవుని కృపచేత జరిగింది. అది కేవలం కూడా దేవుని యొక్క జ్ఞానం ఆయన మీకు అనుగ్రహించడం ద్వారా మనం చేయగలిగాం. కనుక ఆ విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే కనుక పౌలు గారు చెప్పినట్లుగా మనం చెప్పగలం. పౌలు గారు నమ్మినట్లుగా దేవుని జ్ఞానాన్ని మనం నమ్మగలం. ప్రియులారా, మీరు ఆలోచించండి, మనిషి జ్ఞానం ఎంతవరకు వెళ్తుందయ్యా అంటే ఇట్స్ ఏ లిమిటెడ్. అది కొంత మేరకు మాత్రమే పరిమితి కలిగినటువంటిది. మనిషి బలం ఎంతవరకు ఉంటుందయ్యా అంటే అది కొంత మేరకు మాత్రమే. మనం ఎవరి బలం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మీ బలం మీద మీరు అస్సలు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బలహీనులైనప్పటికీ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది, లోకములో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను ఎన్నుకొనెను, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని ఎన్నుకొనెను. ఆయన ఏదైనా చేయగలరండి, ఆయన ఏదైనా నడిపించగలరండి, ఏదైనా చేస్తారండి. అయితే బ్రదర్, మరి నా జీవితంలో ఎందుకు బ్రదర్ ఇలా వచ్చిందంటే, ఎప్పుడు కూడా ఆయన మనకి నేర్పించే విషయాలు ఎలా ఉంటాయంటేనండి, భవిష్యత్తులో రాబోయే వాటిని అవ్వచ్చు, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఓవర్కమ్ చేయాలో అది నువ్వు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు గనక, ఆయన కుమార్తెవు గనక ప్రతి పరిస్థితుల్లో ఎలా ఉండాలో నీకు నేర్పించాలని తండ్రిగా ఆయన చేయాలనుకోవడంలో ఏమాత్రం కూడా అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది కాదండి, అది అన్యాయపూరితమైనది అసలు కాదండి.
కనుక తండ్రి మనకేమి నేర్పిస్తున్నారో ఈ పరిస్థితి ద్వారా మనం ఎదురు చూస్తూ ఆయన నేర్పించే విషయం కొరకు, జ్ఞానం కొరకు మనం కనిపెట్టుకుంటూ, అయ్యా మీ జ్ఞానం నాకు అనుగ్రహించండి, అయ్యా మీ యొక్క శక్తిని నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడినట్లయితే కనుక మనం కూడా ఈ మాట చెప్పగలం. ఏంటో తెలుసా? నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే దేవుడు కొన్ని పరిస్థితుల్లో బలమైనటువంటి స్థితిలో పెడతారు, బలహీనమైన స్థితిలోనూ పెడతారు. మన లైఫ్లో పేదరికాన్ని తీసుకొస్తారు, ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు. మన లైఫ్లో కడుపు నిండే పరిస్థితులు వస్తాయి, ఆకలి కొనే పరిస్థితులు వస్తాయి. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే కనుకండి 11, 12 వచనాలు మనం చూద్దామండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎలా నేర్చుకున్నారు? ఇందుకే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. సమస్తం అనే దాంట్లో యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మనం ఏదైనా మనం చేయగలమండి. మీరు నిజంగా ఈ మాట మీరు నమ్మగలిగితే దేవుడు మీ జీవితాలలో కార్యాలు చేస్తారు. నేను ఆయన కృపలో నేను బలవంతుడిగా అవ్వగలను, నేను ఆయన కృపను బట్టి నేను తప్పకుండా సమస్తము చేయగలను, ఎందుకంటే నన్ను బలపరిచేది ఆయనే అని మీరు నమ్మగలిగినట్లయితే కనుక తప్పకుండా మీరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందరూ బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని బలపరుస్తుందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి అవును ప్రభా, మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కఠినమైన పరిస్థితిలో తండ్రి మీ మీద ఆధారపడగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. దేవా, మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. ఈ యొక్క డివోషన్స్ ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ డివోషన్స్ ప్రభా అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచనలో బలపరచండి, మీ నామ మహిమార్థమే తండ్రి స్థిరపరచండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించండి. దేవా తండ్రి, ఇగో ప్రభా మరి ఈ యొక్క పరిచర్యలో ఇప్పటివరకు తోడుగా ఉన్నారు, ముందు కూడా నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.